టైమ్ ఆఫ్ గాడ్ అని అంటారు. ఈ బ్రహ్మముహూర్తం అనేది ఆధ్యాత్మిక శక్తి అత్యధికంగా ఉండే సమయం. ఈ సమయంలో ధ్యానం, యోగా, ప్రార్థన వంటి ఆధ్యాత్మిక అభ్యాసాలు చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించవచ్చు. ఈ సమయం శరీర ఆరోగ్యానికి మరియు మానసిక ఆరోగ్యానికి ఎంతో అనుకూలమైనది. మరి ఈ బ్రహ్మముహూర్తం సమయం ఏంటి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు సూర్యోదయానికి 1:36 ముందు ప్రారంభమవుతుంది బ్రహ్మముహూర్తం. ఇది సుమారు ఉదయం 3:30 నుండి 5 గంటల మధ్య ఉంటుంది. ఇక్కడ మీ అందరికీ ఒక ప్రశ్న ఉద్భవించి ఉంటుంది. వేసవికాలంలో సూర్యోదయం వేరే సమయంలో ఉంటుంది, శీతాకాలంలో వేరే సమయం ఉంటుంది. మరి బ్రహ్మముహూర్తం మారుతూ ఉంటుందా అంటే మీ ఆన్సర్ కరెక్ట్ అండి. బ్రహ్మముహూర్తం అన్నది మారుతూ ఉంటుంది. వేసవికాలంలో వేరేగా, శీతాకాలంలో వేరేగా. సూర్యోదయానికి తగ్గట్టు మీరు నివసించే ప్రదేశాల్లో సూర్యుడు ఏ సమయానికి ఉదయిస్తున్నాడో మీరు ఒకసారి చూడండి. చూసి దాన్ని బట్టి బ్రహ్మముహూర్తం అన్నది మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది ఎగ్జాక్ట్లీ 1:36 ముందు ప్రారంభమవుతుంది. దాని ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఈ బ్రహ్మముహూర్తంలో మనం నిద్రలేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆ లాభాలు ఏంటి అన్నది ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా